ఉత్తరాంధ్ర రాజకీయ చరిత్రలో ఉద్యమాలకు పోరాటాలకు చిరునామాగా నిలిచిన వెనుకబడిన జిల్లా. ఒకప్పుడు నక్సలిజం కదలికలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఈ గడ్డపై ఇప్పుడు సరికొత్త చర్చ నడుస్తోంది. జిల్లాలో శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ అటు డిపార్ట్మెంట్లోనూ తీవ్ర ప్రకంపనను సృష్టిస్తోంది. ఒకవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ ఎస్పీ వల్ల రాత్రిళ్లు నిద్ర లేకుండా పోతోంది అని అంతర్గతంగా వాపోతూ ఉంటే, మరొక వైపు సొంత శాఖలోనే హోంగార్డు నుండి సిఐ, డిఎస్పీ స్థాయి అధికారుల వరకు తీవ్ర మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ పోలీస్ బాస్ అధికార పార్టీ నేతలకు చుక్కలు చూపిస్తూ విపక్షాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడా, లేక రూల్స్ ప్రకారం నడుచుకునే సిన్సియర్ అధికారిని కొందరు లీడర్స్ కావాలని టార్గెట్ చేస్తున్నారా? సీఎం చంద్రబాబు ముందే కంప్లైంట్ ఇవ్వాలనుకున్న తమ్ముళ్ళు చివరికి ఎందుకు సైలెంట్ అయ్యారు? ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో జిల్లా ఎస్పీ కె మహేశ్వరరెడ్డి వ్యవహార శైలిపై జోరుగా చర్చ జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా చట్టాన్ని అమలు చేయడంలో కఠినంగా వ్యవహరిస్తుండటంతో కొందరి నుంచి ప్రశంసలు అందుకుంటుంటే, ఆ కఠినత్వమే ఇప్పుడు అటు రాజకీయ నాయకులకు, ఇటు సొంత శాఖలోని సిబ్బందికి పెద్ద తలనొప్పిగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, స్థానిక కూటమి నేతలు ఎస్పీ తీరుపై తీవ్ర అసహనంతో ఉన్నారట. తాము ఏ రికమెండేషన్లు చేసినా పట్టించుకోవడం లేదని, చిన్న చిన్న ఇష్యూస్లో కూడా పోలీసు ఒత్తిళ్లు ఎదురవుతున్నాయని అంతర్గత సమావేశాల్లో మదనపడుతున్నారు. ఇటీవల కొన్ని ఇన్సిడెంట్స్లో అధికార పార్టీ అనుచరులపై ఎస్పీ చాలా స్పీడ్గా యాక్షన్ తీసుకున్నారని, అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ నేతల విషయంలో మాత్రం కాస్త సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారని ఆరోపణలు కూడా తమ్ముళ్ల నుండి వినిపిస్తున్నాయి. అయితే ఈ విమర్శలను పోలీస్ వర్గాలు పూర్తిగా కొట్టిపారేస్తున్నాయి. ఎస్పీ ఎవరికి లొంగరని, చట్టం ముందు అందరూ సమానమేనని పాలసీతోనే ఆయన ముందుకు వెళుతున్నారని స్పష్టం చేస్తున్నారు. రాజకీయ లొల్లి ఒక్కెత్తైతే, శ్రీకాకుళం పోలీస్ శాఖ లోపల నడుస్తున్న అంతర్గత కథ మరోలా ఉందని చర్చ సాగుతోంది. హోంగార్డు స్థాయి సిబ్బంది నుంచి మొదలుకుని సర్కిల్ ఇన్స్పెక్టర్లు, డీఎస్పీల వరకు నిరంతర సమీక్షలు, అర్ధరాత్రి వేళల్లో ఆకస్మిక తనిఖీలు, చిన్న పొరపాటు దొరికినా తీవ్రమైన హెచ్చరికలు చేస్తుండటంతో సిబ్బంది తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఎస్పీ పెట్టే ఈ హై ప్రెషర్ డ్యూటీల వల్ల జిల్లాలోని కొందరు పోలీసు అధికారులకు అనారోగ్య సమస్యలు కూడా వచ్చాయట. నిత్యం టెన్షన్తో ఎప్పుడు ఎవరిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో, ఎవరిని వీఆర్కు పంపుతారో అనే భయంతో డిపార్ట్మెంట్ అంతా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తోందని టాక్ వినిపిస్తోంది. క్రమశిక్షణ పేరిట సిబ్బంది మానసిక ఆరోగ్యం దెబ్బతీసేలా ఈ రకమైన ఒత్తిడి పెట్టడం వల్ల క్షేత్రస్థాయిలో పనితీరు మెరుగవడం కంటే అసహనమే పెరుగుతోందని కొందరు మాజీ పోలీసు అధికారులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఇటీవల జరిగిన అధికార పార్టీ కీలక సమీక్షా సమావేశాల్లో ఈ ఎస్పీ టాపిక్ పీక్ స్టేజ్కు చేరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కొందరు ఎమ్మెల్యేలు 1-to-1 సమావేశంలో ఎస్పీ మహేశ్వరరెడ్డి వ్యవహార శైలిపై పెద్ద ఎత్తున కంప్లైంట్ చేయాలని పక్కా స్కెచ్ వేసుకున్నారట. నియోజకవర్గాల్లో తమకు కనీసం గౌరవం దక్కడం లేదని, బాబు ముందు లొల్లి పెట్టాలని అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఆ మీటింగ్లో ఊహించిన ట్విస్ట్ ఎదురైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలో లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ పై రివ్యూ చేస్తూ ఎస్పీ మహేశ్వరరెడ్డి పనితీరును అందరి ముందే ప్రశంసించారు. కఠినంగా ఉంటూ నేరాలను అదుపు చేయడంలో ఎస్పీ భేష్ అంటూ సీఎం సర్టిఫికెట్ ఇవ్వడంతో కంప్లైంట్ లెటర్లతో సిద్ధమైన ఎమ్మెల్యేలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఫిర్యాదు చేద్దామనుకున్న వారు కాస్త చివరకు గుమ్మనంగా మౌనం వహించి వెనుదిరగాల్సి వచ్చింది. అయితే జిల్లాలోని ఒకరిద్దరు రాష్ట్ర, కేంద్ర మంత్రులతో ఎస్పీ సమన్వయం బాగానే ఉంటుందని, కేవలం మిగతా ఎమ్మెల్యేల విషయంలోనే ఆయన కఠిన వైఖరి అవలంబిస్తున్నారని, అందుకే అధికార పార్టీలోనే ఎస్పీ విషయంలో 2 వర్గాల చర్చ నడుస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో శ్రీకాకుళం ప్రజల నుండి మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది సామాన్యులు కఠినమైన అధికారాలు ఉంటేనే జిల్లాలో నేరాలు అదుపులో ఉంటాయని ఎస్పీ మహేశ్వరరెడ్డికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. మరికొందరు మాత్రం అధికార వ్యవస్థలో భయం కాకుండా సమన్వయం ఉండాలి, అధిక ఒత్తిడి వల్ల వ్యవస్థలో అసహనం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. రాజకీయ నేతలు మాత్రం తమ పట్టు కోల్పోతామనే భయంతోనే అధికారిపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని కొందరు వాదిస్తున్నారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణ అవసరమే అయినప్పటికీ అది సిబ్బంది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా ఉండాలని మాజీ అధికారులు సూచిస్తున్నారు.
ఒత్తిడి, నిరంతర టెన్షన్, రాజకీయ విమర్శలు ఇవన్నీ కలిసొచ్చినప్పుడు శాఖలో పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ఏదేమైనా సింహాపురి గడ్డపై ఇప్పుడు రాజకీయాలు వర్సెస్ పోలీసింగ్ అనే సరికొత్త వార్ నడుస్తోంది. ప్రజల్లో నమ్మకాన్ని పెంచాల్సిన వ్యవస్థ లీడర్లలో వణుకు పుట్టిస్తూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. మొత్తానికి శ్రీకాకుళం జిల్లా పోలీస్ బాస్ మహేశ్వర్ రెడ్డి పంతం, స్థానిక ప్రజా ప్రతినిధుల ఈగోల మధ్య నడుస్తున్న ఈ కోల్డ్ వార్ రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఎస్పీ కె మహేశ్వర్ రెడ్డి నిజంగానే కఠిన అధికారి కావడంతో టార్గెట్ అవుతున్నారా, లేక అధికార దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలో నిజం ఉందా? సీఎం సపోర్టుతో ఎస్పీ ఇదే దూకుడు కొనసాగిస్తారా, లేక ఎమ్మెల్యేల ఒత్తిడికి అధిష్టానం లొంగి ఈయనకు స్థానచలనం కలిగిస్తుందా అనేది ఇప్పుడు సస్పెన్స్.